హలో ఫ్రెండ్స్, అరోమా కిచెన్కి స్వాగతం. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ 65 ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 500 గ్రామ్స్ గోబీని తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసి శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కలు వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే త్వరగా బయటికి వస్తాయి. ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు కాలీఫ్లవర్ని అలాగే వదిలేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గోబీ 65 మసాలా వేసుకోవాలి. ఇది ఆప్షనల్ మాత్రమేనండి, వేసుకోకపోయినా పర్వాలేదు, టేస్ట్ బాగానే ఉంటుంది. 2 టీ స్పూన్ల కొరియండర్ పౌడర్ వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. చూడండి, మసాలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ వేసుకోవాలి. ముక్కలకు బాగా పట్టేలా కలుపుకోవాలండి నిదానంగా. ఇలా అంతా కాలీఫ్లవర్ ముక్కలకు బాగా పట్టించాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటాయి. పెట్టాల్సిన పని ఏం లేదండి, వెంబడే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలండి. పెద్దగా పెడితే మాడిపోతాయి, లోపల ఉడకవు. మంటపై పెడితే ఆయిల్ ఎక్కువగా పట్టేస్తుంది, ఉడకడానికి టైం కూడా చాలా పడుతుందండి. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసేయాలండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. ఇప్పుడు ఒక టిష్యూలో వేసేసుకోవాలి, ఆయిల్ అంతా పీల్చేస్తుంది. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకోగలిగే కాలీఫ్లవర్ 65 అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.